వేసవి కాలంలో బాగా వర్షం పడుతున్నప్పుడు ఈ సమయంలో వేడివేడిగా పకోడీ తినాలనిపిస్తుంది కదా. అలాగే మనం కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి, వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. ఆ శనగపిండిలో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ పొడవుగా కట్ చేసి వాటిని కూడా వేసి కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. మొత్తం అంతా అన్నీ కలిసేటట్టుగా బాగా చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వాటిని మనం పక్కన పెట్టుకోవాలి. చూస్తారా ఎలా వస్తుందో? కలుపుతున్నప్పుడు కొంచెం ముద్దగా ఇలాగ కలిపెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకోవాలి, అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ అంత ఎక్కువ ఉంటే పకోడీ అనేది మాడకుండా చక్కగా వేగుతాయి. ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ కొంచెం తీసుకొని ఆయిల్లో వేస్తూ ఉండాలి. ఇలా బాగా వేసి మాడిపోకుండా వేగించుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి. వేయించుకున్న పకోడీ ఇలాగా రెడీ అయ్యింది. వేడివేడిగా ఉంది. టేస్ట్ చేసి చెప్పండి.